శ్రీ సచ్చిదానంద సద్గురు భగవాన్ వెంకటేశ్వర మహారాజ్కి జై. ఈరోజు సత్సంగంలో శ్రీవారి పాదరేణువు శ్రీ మాకాని వెంకటరావు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. ఒకరోజు సాయంకాలం మూలాపేటలో మాకాని వెంకటరావు గారి ఇంటి ముందు అరుగు మీద భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. వారి యొక్క స్థితిగతుల గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆ దారి వెంబడే ఒక సన్యాసి వెళుతూ వీళ్ళని చూసి ఆగి, అయ్యా, మీకు అతి త్వరలో శ్రీమన్నారాయణ దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సన్యాసి గారు చెప్పినట్లుగానే 1973లో నెల్లూరు పట్టణంలో విఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న దత్తాత్రేయ మందిరంలో అవధూత వెంకయ్య స్వామివారు విచ్చేశారు అని మాకాని వెంకటరావు గారి చెవిన పడింది. ఈయనెవరో మహానుభావుల్లా ఉన్నారు, వెళ్ళొద్దామని లక్ష్మమ్మ గారిని కూడా పిలుచుకొని స్వామి దర్శనార్థమై వెళ్ళారు. అక్కడ దత్తాత్రేయ మందిరంలో వెంకయ్య స్వామివారిని చూడగానే వీరు మనసు లాగేసింది. వీరు సామాన్య మనిషి కాదు, వీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణులేనని ఆ సన్యాసి మాటలు గుర్తు చేసుకున్నారు. అటు తర్వాత అప్పుడప్పుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని దర్శించేవారు. ఒకరోజు వెంకయ్య స్వామివారి దర్శనార్థమై మాకాని వెంకటరావు గారు వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామి అనుచరుల్ని, అయ్యా, శ్రీ స్వామివారిని మా ఇంటికి ఒకసారి తీసుకురండి అని ప్రాధేయపడగా, అలాగే మేము స్వామివారికి విన్నవిస్తాము అని చెప్పగా, ఒకరోజు వెంకయ్య స్వామివారితో, స్వామి, మాకాని వెంకటరావు గారు వాళ్ళ ఇంటికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించారు స్వామి అని చెప్పగా, వెంటనే శ్రీ స్వామివారు, అయ్యా, బంగారంగా వెళ్ళొద్దామయ్యా, ఆయన మనకు గుడ్డలు ఇచ్చాడు కదయ్యా అన్నారు. అప్పుడు సేవకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అరే, ఆయన ఎప్పుడు గుడ్డలు ఇచ్చాడు మనకు తెలియకుండా అని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే అని వీరు స్వామివారిని డోలీలో తీసుకొని శ్రీ మాకాని వెంకటరావు గారింటికి వెళ్ళారు. అక్కడ సేవకులు, ఏమయ్యా, నువ్వు బట్టలు ఎప్పుడిచ్చావు స్వామికి అని అడిగారు. మాకాని వెంకటరావు గారు, అసలు నేను స్వామికి గుడ్డలు ఇవ్వలేదు అని అన్నారు. మరి స్వామివారు అలా అన్నారే అని వీరు పదే పదే అడగ్గా, అప్పుడు కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఒకరోజు మాకాని వెంకటరావు గారు మేడపైన స్నానం చేసి తల తుడుచుకుంటూ రోడ్డు మీదకి చూశారు. ఆ రోడ్డు మీద ఒక యువతి వివస్త్రయ్యి దిగంబరిగా కనిపించింది. వెంటనే మాకాని వెంకటరావు గారు కిందకు పరిగెత్తొచ్చి తన నడుముకు ఉన్న పంచెను తీసి ఆమె నడుముకు చుట్టి ఆయన తుడుచుకుంటున్న టవల్ని ఆమె శరీరానికి కప్పారు. ఆ విషయం గుర్తొచ్చి, ఓహో, ఆ రోజు నేను ఇచ్చిన ఆ బట్టలు శ్రీ స్వామివారికి చెందాయని, శ్రీ స్వామివారి సర్వాంతర్యామని, అన్ని జీవుల్లో ఉన్నది వారే అని, వీరు శ్రీమన్నారాయణుని యొక్క అవతారమేనని నిర్ధారణ చేసుకున్నారు మాకాని వెంకటరావు గారు. అప్పటి నుండి శ్రీ మాకాని వెంకటరావు గారు తన జీవితాన్ని భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి సేవకి అంకితం చేసిన భాగ్యశాలి శ్రీ మాకాని వెంకటరావు గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్కి జై. అచ్యుతం కేశవం ఆదినారాయణం శ్రీకరం శుభకరం స్వామినామస్మరణం. స్వామినామస్మరణం స్వామినామధ్యానం భవభయహరణం పాపనాశ సాధకం. అచ్యుతం కేశవం ఆదినారాయణం శ్రీకరం శుభకరం స్వామినామస్మరణం. ఆరు వైరి వర్గముల అంధకార నడుమున, ఆరు వైరి వర్గముల అంధకార నడుమున వెలుగు దివ్య తేజమై జ్ఞానజ్యోతి కిరణం. వెలుగు దివ్య తేజమై జ్ఞానజ్యోతి కిరణం. అచ్యుతం కేశవం ఆదినారాయణం శ్రీకరం శుభకరం స్వామినామస్మరణం. కామక్రోధ జగతిలో మనిషి జన్మ ముక్తికి, కామక్రోధ జగతిలో మనిషి జన్మ ముక్తికి జ్ఞానమిచ్చి బ్రోచునామం. అభయమసగు వెంకయార్యం, అభయమసగు వెంకయార్యం. అచ్యుతం కేశవం ఆదినారాయణం శ్రీకరం శుభకరం స్వామినామస్మరణం. శ్రీ సచ్చిదానంద సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ की जय.